మార్నింగ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక రెసిపీ చెప్తున్నాను. అదేంటంటే ఇది కాకరకాయ అండి. కాకరకాయ చాలామంది తినరు, కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. చేదు లేకుండా ఇలా దబ్బలుగా కోసుకోవాలండి. లోపల ఇలా ఉండేది ఇంత తీసేయాలండి. ఇలా వచ్చేస్తుంది, అప్పుడు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె అయితే వేసుకోవాలి. కాకరకాయ తాలింపు అనేది ఎంత నూనె వేసుకోవాలో చెప్తాను. కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. నూనె బాగా కాగింది. అలాగే కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ అండి. అలాగే కాకరకాయ కూడా వేసుకోవాలండి. కాస్త పసుపు అండి, కాస్త ఉప్పు అండి, కాకరకాయ అనేది ఎంత చేదుగా ఉంటుందో అయినా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే సిమ్లోనే మగ్గించుకోవాలండి కాకరకాయ అనేది, అప్పుడే బాగా మగ్గుతుంది, టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా సిమ్లోనే వేయించుకోవాలండి, వాటర్ అయితే వేయకూడదు, అప్పుడే బాగా మగ్గుతుంది. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి. బాగా వేగిందండి, సిమ్లోనే వేయించాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఇలా వచ్చింది. ఇలా రావాలండి, వాటర్ అయితే వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.